అయితే యాక్చువల్‌గా మీరన్నారు ఇందాక మా మదర్ ఇంకొక ఇదని జెప్పేసని. బట్ కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో అంటే నాకున్న దీని ప్రకారం చూస్తే ఏంటంటే ఈ రోజుల్లో ఒంటరిగా ఉండడం అనేది చాలా ఇబ్బంది బేసిక్‌గా. అలా అని ఇప్పుడు మనకి కొంతమంది చూసాం ఆల్రెడీ ఏ రకంగా అయినా కూడా వాళ్ళు సింగిల్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలే దగ్గరుండి ఈ రోజు చేయడం అనేది ఒక ఇదైంది. అంటే అదేంటంటే తప్పు ఇంకోటి కాదు యాక్చువల్‌గా. అంటే దే షుడ్ హావ్ దేర్ ఓన్ జోన్ అనేది. సో మరి మీరేమన్నా ట్రై చేస్తున్నారా అలాగా? నాకు తెలీదు. ఇట్స్ కంప్లీట్‌లీ హర్ విష్. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఆవిడ విష్ అంటే ఆవిడొచ్చి చెప్పలేదు కదా! ఏదైనా కూడా. అవును. అంటే ఇప్పుడు నాకు చెయ్యాలి అని ఉంది ఖచ్చితంగా. హ్మ్. బట్ టైమ్ డిసైడ్స్. అంటే లెట్ హర్ అంటే ఫస్ట్ సెటిల్. సెటిల్ డౌన్ కదా. Hmm. రీసెంట్ గా 3 years, ఈ మేక్ 3 years అవుతుంది. సో లెట్ హర్ సెటిల్ డౌన్ ఫస్ట్. షీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్. ఓకే. మా కెరియర్ కంటే షీ వాంట్స్ మీ టు గివ్ మై బెస్ట్. తగ్గించేసారు ఇప్పుడు బాగా. లేదు, వస్తున్నాయి, చేస్తూనే ఉంది. బట్ లాక్డౌన్ అనేసి ఐ డోంట్ నో ప్రాపర్ రీజన్స్, నాకు తెలియదు. బట్ షీస్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరియర్. అది చెయ్యి, ఇది చెయ్యి, యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దిస్ అనేసి. ఓకే. అంటే మీరు ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ప్రాపర్ ప్లానింగ్ అంటే మూవీస్ పరంగా కానీ వీటి పరంగా కానీ ఇట్స్ వెళ్ళడానికి? కంప్లీట్లీ హర్విష్. నాకు అసలు ఏమి అంటే బట్ కాకపోతే మనకనేది ఒకటి ఉంటది కదా మనకి. ఉంటది. మా అమ్మ చెప్పేదే నాకు ఆబ్వియస్లీ ఇష్టం. నువ్వు అది చేయాలంటే చేస్తాను. బట్ నాకు నా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎవరికన్నా మనం ఒకటి చెప్తేనే కదా మన ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. అమ్మా నేను ఇలా సిరీస్ ఇప్పుడు బాగా, ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఓన్లీ సినిమాలు చేసి వచ్చారు కాబట్టి సినిమాలే అనుకుంటారు. లేదు, మా అమ్మ ఇప్పుడు అలా అనుకుంటే సినిమాలు అంటే ఈ సాంగ్ ఒప్పుకునే వాళ్ళు అంటే సాంగ్ వేరు కదా. సో ఇట్స్ హర్ విష్. ఇప్పుడు నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒకటో రెండో చేస్తాను అనేసి. బట్ డాడీ చనిపోయాక మా అమ్మకి ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, ఎలాగలగా ఒకటి అయినా చేపించాలి అని. బట్ మొన్న వెళ్ళిపో తర్వాత నాకు ఏదో ఒకటి చెయ్యాలి గట్టిగా అనేసి. ఐ లైక్ అందరూ బాగుంది అని చెప్పడం చాలా నచ్చింది నాకు. మీరంటే ఇంటి దగ్గర కూడా బాగా విపరీతంగా నిద్రపోతారా? అందుకనే తిడుతుంటారు మీ మమ్మీ మిమ్మల్ని పని చేయడం కానీ? చేస్తా మా ఇంట్లో పనమ్మాయి లేనప్పుడు. లేదంటే జ్యోతి అది తీసుకురా, జ్యోతి. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే మీరు మీ ఇంట్లో పని చేస్తే దాన్ని ఎనమాల సర్దడానికి ఇంకో 4 ఉండాలని తెలిసింది యాక్చువల్గా. ఇది నిజమే కదా అబద్ధం? లేదు, ఎందుకు మా అమ్మాయి మరి పేపర్ లీక్ చేసిందా? లేదు, మీ డాడీ చెప్పారు. అయ్యో, మా అమ్మాయికి పొరపాటున ఒక పని చెప్తే దాని తర్వాత 4 ఫాలోఅప్ చేయాలి దాన్ని. ఆ పని చిందరవంద చేసి పెడుతుంది. అవన్నీ దాని బదులు మేమే చేసుకుంటామని చెప్పారు ఒకసారి. మా డాడీ బుద్ధులే. మా డాడీ కూడా చాలా లేజీ. ఆయన జీన్స్ అది నాకు. నేను డాడీ జిరాక్స్ ప్రింట్, సో ఏం చేయలేను. మా అమ్మ అంటే మీ బాబు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని. బేసిక్ గా నాకు చాలా లేజినెస్ అనమాట. ఇక్కడ నుంచి అటు లెగలేను నేను. జ్యోతి మా ఇంట్లో పని అమ్మాయి. సో తను ఉంది అంటే మొత్తం తనే. తను లేదు, తను ఊరు వెళ్తుంది అంటే నాకు ఎక్కడ నేర్పు వస్తుంది. మా అమ్మ గిన్నెలు దోము, బాటిల్ పట్టు. దిస్ ఇస్ రియాలిటీ. అంటే అందరూ సురేఖవాణి గారి కూతురు అంటే ఏమనుకుంటారంటే సూపర్, అసలు ఈమెకి ఏంటి కాలు కింద పెట్టదు అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద రియాలిటీలో అన్ని పట్టడం అవన్నీ మామూలే. రీల్స్ లో పెట్టదు అంతే. రీల్స్ లో పెట్టాలి. అవి కూడా రీల్స్ లో చేయండి, ఇంకా పాపులర్ అవుతారు మీరు. ఇప్పటికే వైరల్ అయిపోతున్నారు. ఇంట్లో చూస్తే అలా మూడేసుకొని గ్లాసెస్ పెట్టుకొని అట్లా హోప్లెస్ గా ఒక షార్ట్స్ ఏదో ఏంటి డబ్బులు జీవితం అయిపోయింది అన్న డబ్బులు లేని వాళ్ళగా ఒక సోఫాలో ఒక దుప్పటి కప్పుకొని అలా టీవీ చూస్తారంట. అప్పుడు మా అమ్మ అది చెయ్యి, ఇది చెయ్యి, పెళ్లి చేసాక ఏంటి అంటే పెళ్లి చేసుకోవాలి నాకు చెప్పాలి, నేను చేసుకోను అని. నేను చేసుకొని ఏం ఉపయోగం? ఎవరు ఉంటున్నాయి చెప్పండి? ఎవరి డివోర్స్. సరే మీరు చెయ్యి, సర్లే అది తర్వాత మాట్లాడదాం. మీరు అంటే చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు అసలు వెళ్ళిపోయి బ్రేకప్ సాంగ్ చేస్తారు. మీకు ఎంతమంది ప్రపోజ్ చేస్తామని మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మీరు? నేను పెళ్లి చేసుకోను అని చెప్పి. అరే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే మరి వాళ్ళందరూ ఏమైపోతారు యాక్చువల్గా? ఎత్తుక్కోండి, అట్లీస్ట్ హోప్ తోనే ఉంటారు కదా. అయితే నాకు డౌట్, ఇందా మీరు చెప్పారు నేను చాలా లేజీ అని. మరి అంత లేజీగా ఉండే మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? బయటికంటే వస్తా ఇలా అయిపోతాం కదా లేజీగా తినేసి పడుకుంటే. యాక్చువల్గా అయ్యాను కదా, సాంగ్ లో కనిపించలేదా ఇంతున్నాను అంటే మరీ విపరీతమైన లావ్ అయిపోయి అలా లేరు కదా ఇప్పుడు. అంటే 11 kgs పుట్ ఆన్ అయ్యాను నేను సాంగ్ కోసమా? సాంగ్ ముందు. ఇప్పుడు 1 month నుంచి డైటింగ్ చేస్తే ఈ కొంచెం మాత్రం 3 kgs దగ్గర. 1 month నుంచి నేను ఎంత తింటానంటే ఇంకా నాకు ఫుడ్ పిచ్చి అనమాట. బిర్యానీ తిని 1 month అవుతుంది. బిర్యానీ ఆకలిస్తుంది. ఎందుకని 1 month అవుతుంది? అయితే మీ ఇద్దరు రీల్స్ చేస్తుంటారు. దాంట్లో అన్ని అంటే చాలా కామెంట్లు నెగిటివ్ వచ్చిన దాంట్లో వచ్చే కామెంట్ ఏంటంటే మీ ఇద్దరు
మదర్ అండ్ లాగా సిస్టర్ లాగా ఉన్నారని చెప్పేసి, అంటే ఆవిడ కాంప్లిమెంట్ లాగా ఉంది, అది మీకు కాంప్లిమెంట్ లాగా. దాట్స్ ఆబ్వియస్లీ కాంప్లిమెంట్ కాదు. అంటే ఇక్కడ నేను ఓల్డ్ గా కనిపిస్తున్నట్ట, మా అమ్మ యంగ్ గా కనిపిస్తున్నట్ట. నాకు రోజు విని 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 ఎవరైనా కొత్త పీపుల్ బయటకు వెళ్తా ఉంటాం కదా, అసలు మీరు ఇద్దరు సిస్టర్స్ లానే ఉంటారంట. థ్యాంక్ యూ అని కాదు, నువ్వు ఎలా ఫీల్ అవుతా అంటే నాకు అలవాటు అయిపోయింది విని 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 అందరూ చెప్పి చెప్పి చెప్పి. మొన్న ఎవరు ఎక్కడికి వెళ్ళాము, నేను ఎక్కడికో వి వెంట్ అవుట్, వెళ్తే నా ఫ్రెండ్ అన్నమాట వచ్చి దూరం నుంచి, నేను ఎవరో అమ్మాయి అనుకున్నా మీ మమ్మీ అనుకోలేదు అంటే, నువ్వు నా ఫ్రెండా మా అమ్మ ఫ్రెండ్ ఏంటి అని. సో అలవాటు అయిపోయింది నాకు. అలవాటు అయిపోయింది. అయితే డాన్సులు చాలా బాగుంటాయి మీ ఇద్దరు వేసేవి రకరకాలుగా, అంటే ఆల్మోస్ట్ డ్రెస్సులు కూడా మ్యాచ్ చేస్తారు కదా. కొరియోగ్రఫీ ఎవరు? అది అలా అయిపోతుంది ఫ్లోలో. ఫ్లోలో ఇప్పుడు మా అమ్మ వచ్చి ఆ రీల్ చేద్దామంటది, సరే చేద్దామని. యాక్చువల్లీ కొన్ని మీరు ప్రాపర్ గా చూస్తే కొన్నిసార్లు సింక్ కూడా ఉండవు, చేసి అలా అలా అయిపోతుంది. అలా అయిపోయి అలా వ్యూస్ వచ్చేస్తాయి. నేనేమో ఒక 2-3 టెక్స్ కంటే ఎక్కువ అవ్వదు, అయిపోయాక చాలే మైలో వ్యూస్ వచ్చేస్తాయి కదా పెట్టేద్దాం అంటే, అంతేలే పదాలు అంటది అంతే. ఓకే, కచ్చా పదం ఎవరు? ఏమో ఆ రోజు ఏమో నేను చేయలేదు సరిగా, నాకు బాగాలేదు ఆ రోజే, మన ఈవెంట్ రోజు అది. సో మనం ఎలానో రెడీ అయి ఉన్నాం కదా చేసేద్దాము అని, సరే పద చేసేద్దాము అని అన్నా. ఓకే.